ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరికి వాడు తెలుసుకునేది ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి లేదు. కానీ ఒక హైపోథెటికల్ సిచువేషన్ క్రియేట్ చేయడం అనేది అనసూయ నిజంగానే ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారా అనంటే నో అని 70% చెప్తున్నారు. మీరు నిజమైన నాయకురాలు అయితే కన్విన్స్ చేయండి జనాల్ని. మీకు యాంటీగా ఉంటే మీరు చెప్పిన దాన్ని 1000 మంది వ్యతిరేకిస్తున్నారు, ఇంకా పెరుగుతుంది, 1,00,000 మంది అవుతున్నారంటే యు ఆర్ లిటరల్లీ ప్రాపగేటింగ్ ద అదర్ వే. ఇది రైటు, మీరు చేసేది తప్పు అని చెప్పి జనాల్లో గట్టిగా వెళ్తుంటే అప్పుడు మీలాంటి వాళ్ళని వ్యతిరేకించేవాళ్ళు, మీరే కాదు మీలాంటి వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. బట్ మీరు కన్విన్సింగ్గా ముద్దుగా లేకపోతే వాళ్ళకి అర్థమయ్యే రకంగా చెప్పారనుకోండి, మీరు వాళ్ళు ఇప్పుడు ఫ్యాన్ మీ అందానికే కాదని మీ బిహేవియర్ కూడా చేసుకోండి. హూ ఇస్ స్టాపింగ్? అరే అవును కదా ఈవిడ చెప్పింది కరెక్ట్, నేను చేస్తాను, అనసూయ చెప్పినట్టు నేను చేస్తాను అనుకునే వాళ్ళు ఎక్కడున్నారు? అందరూ 90% అనసూయను ఫాలో అయ్యే వాళ్ళే ఉన్నారు, అది ఇంక్లూడింగ్ యూ. పైకి చెప్పకపోవచ్చు, ఏ వ్యక్తిని కదిలిచ్చినా మీరు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారని అడిగామనుకోండి, నా బాడీ నా ఇష్టం అంటాడు. హీఈస్ ఆల్సో ఫాలోవర్ ఆఫ్ అనసూయ. ఎవ్రీవన్ ఈజ్ ఫాలోవర్ ఆఫ్ అనసూయ. ప్రభాకర్ మీరు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? నా డ్రెస్ నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం. ఎవ్రీవన్ గివ్ ద సేమ్ ఆన్సర్ వాట్ అనసూయ హ్యాస్ టోల్డ్. దట్ ఈస్ ట్రూత్. పైకి చెప్పవచ్చు 90% ఆర్ సపోర్టింగ్ అనసూయాస్ బిహేవియర్. అదే కనబడుతుంది సార్. నా బాడీ నా ఇష్టం, ఎవరి బాడీ వా ఇష్టం, మీ బాడీ మీ ఇష్టం సార్. అందుకే మీరు ఇటువంటి డ్రెస్ వేసుకున్నారు. నా ఇష్టం, నేను ఇటువంటి డ్రెస్ వేసుకున్నాను. ఎవ్రీవన్ ఇస్ ఫాలోయింగ్. 90% ఆర్ సపోర్టింగ్. కాదని ఎవరేం చెప్పాలి? మీరు చెప్పిన 90% అక్కడెక్కడ కనిపించట్లేదే. పైకి చెప్పలేకపోవచ్చు కానీ ఫాలో అవుతున్నారు. 90% everyone give the same answer. You ask anyone, everyone give the same answer. This is my wish. సో ఇందాక క్వశ్చన్ అడిగారు, వాట్ షీ ఈస్ ఫైటింగ్ ఫర్, దేనికోసం ఫైట్ చేస్తుంది చెప్పండి. ఆమె ఎవ్వరికి కూడా సమాజానికి మీ దగ్గరికి వస్తా నేను, మీరు ఒక్కసారి ఆగండి. ఇప్పుడు మాట్లాడారు శర్మ గారు, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో తీవ్రంగా ఖండిస్తున్నాము. కొంతమంది వాళ్ళు ద్రోహులే, స్త్రీ పట్ల వివక్ష చూపిస్తున్న వాళ్ళే. ఎందుకంటే వాళ్ళని జాతిరత్నాలు, కొంతమంది జాతిరత్నాలు ప్రత్యేకంగా గుమిగూడి వాళ్ళు చేసిన పని అది. వాళ్ళ వీడియో చూపించలేదు, ఎవరెవరు అరిచారో చూపిస్తే బాగుండేది. మీరున్నారా బ్యాచ్ లో? లేము, అక్కడ ఎవరిని చూపించలేదు కదా. అక్కడ చాలా క్లారిటీగా ఆవిడ చెప్పింది ఏంటంటే, ఓన్లీ ఒక స్కూల్ చిల్డ్రన్ తమ మదర్ వయసున్న వాళ్ళు అత్త లేక పిన్ని అనే వరుస. ఆంటీ మీనింగ్ ఏంటి? ఆంటీ అని అనుకుంటాను, ఎవరు పడితే వాళ్ళు అనకూడదు. అలా తన ఆంటీ అనడం తప్పు. ఆమె హాలీవుడ్ స్థాయిలో ఉంది, అసలు హాలీవుడ్ కూడా ట్రై చేసుకోవచ్చు. అట్లా వీళ్ళు అలా అనడం ద్వారా దే వాంట్ టు డిగ్రేడ్ హర్. రైట్, ఆఫ్ కోర్స్. బట్ నేనేమంటున్నానంటే, ఇందాక ఏజ్ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఏ నెంబర్, అది ఒక నెంబర్ ప్రకారంగా ఇచ్చేటువంటి డెసిగ్నేషన్ కాదు, ఒక డెస్టినేషన్. వీళ్ళకి రాదా రేపు ఆ ఏజ్? పక్కన పెట్టేసేయండి. మరి హేమమాలిని గారు ఎందుకు మేకప్ వేసుకుంటున్నారు? ప్రభాగౌడ్ గారు ఆన్సర్ చెప్పనండి. హేమమాలిని గారు ఫుల్ క్రీములు పూసుకుంటారు 70 ఏళ్ల వయసులో, కానీ ఎందుకు పూసుకుంటున్నారు? ఆమె ఎందుకు పూసుకోకూడదు? షీ హాజ్ రైట్. అందంగా కనపడాలి అనేది ఆడవాళ్ళకి ప్రకృతి సహజం. అది ఎందుకు పూసుకోకూడదు? షీ హాజ్ రైట్ టు పుట్ క్రీమ్, షీ హాజ్ రైట్ టు పుట్ పౌడర్. ఈవెన్ హేమమాలిని ఎవరైనా చేస్తున్నారు అని చెప్పి ఇందాక మీరు అన్నారు, షీ ఈస్ ఫైటింగ్ అని చెప్పి అనిల్ గారు అన్నారు. వాట్ షీ ఈస్ ఫైటింగ్ ఫర్, దేనికోసం చేస్తోంది, ఏం ఫైట్? ఆమె స్త్రీ స్వాతంత్రం కోసం ఆమె ఎవరికి సందేశాలు ఇవ్వట్లేదు. ప్రభా గారు బీజేపీలో ఉన్నారు మంచిగా, రేపు మాపో తన మంచి పొజిషన్ లో ఉంటారు పొలిటీషియన్ గా. ఆ తర్వాత ఇంకొకరు ఉన్నారు, మొన్న మున్సిపల్ చైర్మన్ అయిన దాంట్లో, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా చైర్మన్ అయిన 33% కార్పొరేటర్ కౌన్సిలర్ లో ఆడవాళ్లే ఉన్నారు. అవును, ఆడవాళ్ళు యాజ్ రూల్. అవును. ఇంకేం స్వాతంత్రం అంటే ఇంకేం కావాలని కోరుకుంటారు. తను కూడా అనొచ్చు కదా, ఇప్పుడు తను కూడా మహిళే కదా, నాకు స్వతంత్రం లేదు, నాకు స్వతంత్రం రావాలని ప్రభాకర్ కూడా అనొచ్చు. బట్ అనడం లేదు. ఏ స్వాతంత్ర్యం కోసం అనసూయ అండ్ మీరు కానీ ఎవరైతే సపోర్ట్ వస్తున్నారో ఏ స్వాతంత్ర్యం కోసం? స్వాతంత్రం అంటే ఇప్పుడు ప్రభాగౌడ్ గారిని ఎవరైనా ఆంటీ ఆంటీ అంటే పిలిస్తే ఆవిడకి అర్థమైంది ఆమె రెస్పాండ్ ఏంటో. లేదు, ఆమె ఎలా రెస్పాండ్ అయ్యేదో ఆమె చెప్పేది. మిమ్మల్ని ఒక 20 మంది వచ్చి ఆంటీ ఆంటీ ప్రభా ఆంటీ అంటే మీకు తెలుస్తుంది పెయిన్ ఏంటనేది, మీకు తెలుసున్నప్పుడు. మీకు లేకపోయి ఉండొచ్చు, యాజ్ ఏ సెలబ్రిటీ దే ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. దాని మీద కొంతమంది కావాలని అన్నారు. అవునండి, 30 ఏళ్ళ వాళ్ళు 40 ఏళ్ళు పట్టుకొని ఎట్లా అంటారు? ఎవడు పడితే వాడు ఎవరిని పడితే వాడు అంటే స్త్రీలకు గౌరవించాలి. ఎవడు పడితే వాడు ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆంటీ పదం అంకుల్ పదం ఎలా వాడితే ఎలా ఉపయోగిస్తారు? అందరు స్త్రీలని గౌరవిస్తున్నారు. ప్రభా గారిని ఎవరు అనట్లేదు, లయ గారిని ఎవరు అనట్లేదు, రోజా గారిని ఎవరు అనట్లేదు. అవునంటే ఆమెకు అర్థమవుద్ది పెయిన్ ఏంటి అనేది. చెప్పలే
అందుకనే ఆడవాళ్ళ వయసు అడగకూడదు అని సామెత వచ్చింది. ఆడవాళ్ళ వయసు అడగకూడదు సామెత ఎందుకు చెప్పారు? దీని గురించి చెప్పారు. మీరు అడిగిందని చెప్పండి, మీరు ఏదో మళ్ళీ ప్రేజ్ చేయడం. మరి వాట్ ఈస్ ఫైటింగ్ ఫర్ చాలా క్లియర్ గా అడిగారు ఆయన. దాని మీరు ఏమన్నారు, ఆంటీ అనడం తప్పు కాబట్టి ఆంటీ అనకుండా ఉండడం కోసం ఫైట్ అని అన్నారు. ఆమె షీ వాంట్ టు గ్రో ఇన్ ద పర్టికులర్ ప్రొఫెషన్. ఓకే, కొంతమంది వచ్చేసి ఆమెను అలా అనటం ద్వారా దే వాంట్ టు డిక్రీజ్ అవర్ వాల్యూ. దట్ ఈస్ ద క్లియర్ కుట్ర, తెలిసిపోతుంది అది. ఒక్క నిమిషం, మన భారతదేశం అదే చిరంజీవి గారు వస్తే అంకుల్ అంకుల్ అంటారా? అమెరికాలో ఎందుకంటారు? ఇది నిజం. ఎందుకంటే మీరు గమనించండి, ఏ దేశంలో రాస్తారు సార్? మీకు ఆమె ఒక్కతే దొరికిందా? ఒక నిమిషం ఉండండి. మరి అర్థమైంది. మీరు మగవాళ్ళు కూడా ఆయన అంకుల్ చెప్పిన అంకుల్ రైట్, ఒక అనాలి. నిమిషం ఆగండి సార్. ఎందుకు కరెక్ట్ కరెక్ట్ అదే పితృస్వామ్యం అంటే. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. మరి వేరే కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఒక నిమిషం సార్. అంకుల్ అంకుల్ అని కరెక్ట్ సార్, ఒక నిమిషం. ఓన్లీ లేడీస్ నే ఎందుకంటారు ఆంటీ ఆంటీ అని? భారతదేశంలో మహిళలకు ఉన్న రెస్పెక్ట్ మీకు ఏ దేశంలో కూడా దొరకదు సార్. ఇది అబ్జల్యూట్ ట్రూత్. మనకి ప్రతి బస్సులోని ప్రతి చోట రాయడమే కాదు, మనలో కూడా మనకి ఎవరన్నా మహిళలు వస్తే లేచి సీట్ కానీ ఇందాక అనిల్ గారు ఒక మాట